హాయ్ అండి. ప్రీవియస్ వీడియోస్లో బాడీ పార్ట్ హ్యాండ్ ఫ్లవర్ డిజైన్స్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూసాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము. బాటమ్ పార్ట్కి నేను ప్రీవియస్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఆ వీడియో అన్నది కింద నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ అన్నది హాఫ్ సర్కిల్లో తీసుకుంటున్నాను. అలాగే క్రేప్ క్లాత్ ఏదైతే తీసుకున్నానో దాన్ని నేను ఫుల్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను హాఫ్ సర్కిల్ కట్ చేసుకున్నాను కదా. సో దానికి మెజర్మెంట్ వచ్చేసి పైన నుంచి 10 ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ కిందకి నేను 24 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే ఫుల్ సర్కిల్కి ఇప్పుడు ఇది క్రేప్ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను కదా, దీనికి పైనుంచి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే దీని లెంత్ వచ్చేసి నేను 28 ఇంచెస్ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను లేయర్స్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దాన్ని మనం చూసుకొని ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో మనం పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క లేయర్కి ఇక్కడ నేను ఒక్కొక్క లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నాకు 5 ఇంచెస్ సరిపోతుంది అనిపించింది. సో మరీ చిన్నవైతే మరీ ఎక్కువ బుషీగా ఉంటుంది, అలా కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఉంటే దానికి ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది. నేను 6 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి. సో 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కొంచెం మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను. ఒక్కొక్క లేయర్ ఎలా కానీస్ అని చూసారు కదా, ఎలా మార్క్ చేసుకున్నాను. ఇక నాకు టోటల్ 6 లేయర్స్ వచ్చాయి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని మనం 8 ఫోల్డ్స్ చేసుకొని స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను ఒకసారి కట్ చేసుకుంటున్నాను. మొత్తం టోటల్ 6 మీటర్స్ క్లాత్ని చూసారు కదా ఎలా మార్క్ చేసుకున్నాను. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ నెట్ క్లాత్ని మనం కింద సైడ్ వచ్చేసి పీకో చేసుకొని పెట్టుకోవాలి. నేను కట్ చేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు పీకో చేసి పెట్టుకున్నాను కదా, ఈ క్లాత్ని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద కరెక్ట్గా చూసుకొని చిన్న ప్లీట్స్ అన్నవి పెట్టుకొని వెళ్ళాలి దగ్గరగా. అది మనం ఫ్యాబ్రిక్ బట్టి మనం ప్లీట్స్ అన్నవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇంకా దగ్గరగా పెట్టుకొని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఫ్లేరీగా కనిపిస్తుంది. అదే తక్కువ ఉంటే కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న దాన్ని బట్టి నేను ప్రిల్స్ అన్నవి పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఎలా పెట్టుకుంటున్నానో. ఇలాగే మనం మొత్తం మెయిన్ ఎక్కడైతే